ఒక పెద్ద సామాజిక ఉద్యమం, అది కూడా ఒకే ఒక బహుమతితో మొదలైంది అంటే నమ్మగలరా? భారతదేశ చరిత్రలో ఇది ఒక చాలా ప్రత్యేకమైన సంఘటన. మరి ఆ కథేంటో చూద్దాం రండి. అవును, ఈ కథ మొదలైంది ఒక చిన్న గ్రామంలోనే, కాని ఆ తరువాత దేశవ్యాప్తంగా వ్యాపించింది. అయితే అసలు ఇంత పెద్ద ఉద్యమం రావడానికి దారితీసిన ఆ సమస్య ఏంటి? దాని మూలాల్లోకి వెళ్దాం. అంతా మొదలైంది భూమిలేని రైతులతో, వాళ్ల కష్టాలతో. మనకు స్వాతంత్ర్యమైతే వచ్చింది కాని దేశంలో పేదరికం, భూమిలేని వాళ్ల కష్టాలు మాత్రం తగ్గలేదు. చాలామందికది ఒక పీడకలలాంటిది. ఈ పరిస్థితిని చూసి మహాత్మాగాంధీ శిష్యుడైన వినోబా భావేగారు తట్టుకోలేకపోయారు. ప్రజల బాధను చూసి ఆయన మనసు చలించిపోయింది. అలా ఆయన పర్యటిస్తున్నప్పుడు ఒకరోజు తెలంగాణలోని పోచంపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ కొంతమంది భూమిలేని రైతులు ఆయన దగ్గరకొచ్చి వాళ్ల గోడు వెళ్లబోసుకున్నారు. ఏమన్నారంటే, అయ్యా, దయచేసి మాకు బతకడానికి ఓ చిన్న భూమి ముక్కిప్పించండి, లేకపోతే మా బతుకులింతే, ఇలాగే దయనీయంగా మిగిలిపోతాయి. వాళ్ల కళ్లల్లో ఆ వేదన చూసి ఆయన కదిలిపోయారు. సరిగ్గా ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంది. పచంపల్లిలో ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రైతులు మాటలు విన్నాక వినోబా భావేగారికి కూడా ఏం చెయ్యాలో పాలుపోలేదు. నిజమే కదా, ఇంత పెద్ద సమస్య ఇది, దీన్ని ఒక్క మనిషి ఏం చేయగలడు అని ఆయన ఆలోచనలో పడిపోయారు. అంతా నిశ్శబ్దం. అప్పుడు ఎవ్వరూ ఊహించని ఒక సంఘటన జరిగింది. అదే సభలో ఉన్న రామచంద్రరెడ్డి అనే ఒక భూస్వామి లేచి నిలబడ్డారు. ఆయన ఏమన్నారంటే, నేను నా భూమిలోంచి 100 ఎకరాలు ఇస్తున్నాను. ఈ భూమిని ఈ పేద రైతులకు పంచండి. అంతే, ఆ ఒక్క మాటతో అక్కడున్న వాళ్లందరూ షాకయ్యారు. ఒకటో రెండో కాదు, ఏకంగా 100 ఎకరాలు. అది కూడా ఎవరూ అడగకుండా స్వచ్ఛందంగా. ఆలోచించండి, ఆ ఒక్కదానం ఎంత పెద్దదో! అది కేవలం 100 ఎకరాల భూమి కాదు, 100 కుటుంబాలకు అది ఒక కొత్త ఆశ, ఒక కొత్త జీవితం. కానీ అసలు విషయమేంటంటే, కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి అసలు కథ ఇక్కడే మొదలైంది. అదే భూదాన్ ఉద్యమం పుట్టుక. అవును, రామచంద్రరెడ్డిగారి ఆ ఒక్క చర్య వినోబా భావేగారికి ఒక కొత్త దారి చూపించింది. పచ్చంపల్లిలో ఆ ఒక్క క్షణం ఆయన మెదడులో ఒక బ్రహ్మాండమైన ఆలోచనకు పునాది వేసింది. అదే భూదాన్ అంటే భూమిని బహుమతిగా ఇవ్వడం. ఆ తర్వాత ఉద్యమం ఎలా నడిచిందంటే, రామచంద్రరెడ్డిగారి దానం ఒక చిన్న నిప్పురవ్వలాంటిది. ఆ నిప్పురవ్వను వినోబా భావేగారు దేశమంతా తీసుకెళ్లారు. ఆయన యాత్ర మొదలుపెట్టారు. ఆయన చేసిన పనేంటంటే, ఊరూరా తిరుగుతూ భూస్వాములను కలిసి మీకున్నదాంట్లో కొంచెం పేదలకి ఇవ్వండి అని అడగటమే. మరి ఫలితం నమ్మలేనంత గొప్పగా వచ్చింది. వేల లక్షల ఎకరాలు విరాళంగా వచ్చి చేరాయి. సరే, కథ బాగుంది, కానీ ఈ కథ మనకు ఏం చెప్తోంది? దీని వెనకున్న అసలు సత్యమేంటి? అదేప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథలో మనకు 3 అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ఒకటి, ఒకే ఒక్క వ్యక్తి మనస్సులో ఒక మంచి సంకల్పం ఉంటే చాలు, అది ఎంత పెద్ద సామాజిక మార్పు తీసుకురాగలదో చూశాం. 2, అసలైన నాయకత్వం అంటే అధికారం కాదు, పేదల పక్షాన, బలహీనుల పక్షాన నిలబడటం. ఇక 3వది, మన దగ్గర ఉన్నది పంచే గుణముంటే చాలు, సమాజంలో సమానత్వం దానికదే వస్తుంది. అసలు ఈ ఉద్యమం మొత్తానికి ఆత్మలాంటిది వినోబా భావేగారి ఈ ఒక్క మాట. ఆయనేమన్నారంటే, నిజమైన సంపద అంటే మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, మనం ఇతరులకు ఎంత ఇస్తున్నామనేదే. ఎంత లోతైన మాట కదా! చివరగా ఈ కథ మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చింది. నిజంగా ఒకే ఒక్క వ్యక్తి సంకల్పం ఎంత మార్పును తీసుకురాగలదో! ఆ పచ్చంపల్లిలో మొదలైన ఒక చిన్న అడుగు ఒక మహా ఉద్యమంగా ఎలా మారిందో చూశాం కదా! ఇది మనందరికీ ఎప్పటికీ ఒక గొప్ప స్ఫూర్తి.